నేను లేనా తమ్మి, నేను చూసుకుంటది. ఓ ఆటపోతు పంపిస్తా, మా నోళ్ళంతా కోసి పోగులేసుకొని నిమ్మలంగా. కాక మా ఓడి ఇంటికి వస్తాడు, ఓ సంచి ఇస్తాడు, తీసుకోయే. పండుగకు గాయంత చేయకుంటే ఎట్లనే నేను. ఓ అవ్వా, పండుగకు మంచి చీర పట్టుకొస్తా గాని జర చూడు నన్ను. తమ్ముడు, మన వాడకట్టోళ్ళందరినీ దొలుకొని గా వెంచర్లకు రానురా, సిట్టింగ్ వేసి మాట్లాడుకుందాం అని అంటుండొచ్చు. ఇక చోటా మోటా లీడర్లు ఎందుకో అంటారా, ఇగో గిందుకు. ఎదిరి చూడంగా ఎలక్షన్ల గంట మోగింది. మొత్తానికైతే దసరా ఎల్లుడే ఆల్చం. తెలంగాణలో ఓట్ల పండుగే. ఫస్ట్ 2 మాటల ఎంపీటీసీ జెడ్పీటీసీ, అటెంక 3 మాటల సర్పంచ్ ఎన్నికలు. ఓ 10 రోజులైతే నామినేషన్లు చాలా అయితేనే ఉంటాయి. ఇక 9వ రోజున నామినేషన్ కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చి మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. కాకుంటే ఈ రిజల్ట్ సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత నవంబర్ 11 తారీఖు నాడు. పార్టీ గుర్తుల మీద నడిచే ఎలక్షన్లు కాబట్టి మొదలు ఇవి ఓడిపించి ఎంకసిరి పార్టీలతోటి సంబంధం లేని సర్పంచ్ ఓట్లు పెడతారట. హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలల్లో మొత్తం మున్సిపాలిటీలే కాబట్టి ఈడ ఓట్లు ఉన్నాయి. తతిమ 31 జిల్లాలలో 5749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలను గెలిపించుకోవాలి. ఇక సర్పంచ్ ఎలక్షన్లకు వస్తే 12,733 పల్లెలు, 1,12,288 వార్డులు. అందరికి ఒకనాడే ఇంకంటించుడు కష్టం కాబట్టి కొన్ని ఊళ్ళాలు ఒకనాడు, కొన్ని ఊళ్ళాలు ఒకనాడు, ఇట్లా 4 రోజుల గ్యాప్ తోటి 3 మాటలు పెడతామని సాటింపేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్ద ఆఫీసరు రాణి కుముదిని మేడం. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజ్ 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే డేట్ ఆఫ్ పోల్ 31వ తేదీ అదే రోజున రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్ లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి డేట్ ఆఫ్ పోల్ రిజల్ట్స్ కూడా. 3వ ఫేజ్ లో 25 శనివారం రోజున నామినేషన్స్ తో మొదలై డేట్ ఆఫ్ పోల్ 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. పొద్దుగాలటి సంధి లైన్లు కట్టి ఓటేస్తే మా పార్టీలకి మీ ఊరు సర్పంచ్ ఎవరో మీ వార్డు మెంబర్ ఎవరో తెలిసిపోతుంది. ఇయాల్టి సందే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. మొత్తం 1,67,00,000 మంది ఓటర్లు ఉంటే మొగోళ్ళ కంటే ఆడోళ్లే 4 లక్షల మంది ఎక్కువ ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లతోటి అంతటా అన్ని పదవులకు రిజర్వేషన్లు తెలిసిపోయినాయి. ఇక ఏ పదవి మీద ఎవరికి కాయిస్ ఉన్నదో దసరా నాడు అందరు కలయి బలై పెట్టి ఎలక్షన్ ప్రచారం చాలు చేసుకోండి మళ్ళా.